మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని చూడని వాళ్ళు ఎందరో ఉన్నారు. మాకు మరి ఒక దినాన్ని ఇచ్చి మీ వాగ్దానాన్ని వినేదానికి, ధ్యానించేదానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినము ఆదికాండం 27వ అధ్యాయం 34వ వచనం, ఓ నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. ఎవరు చెప్పారు? ఏశావు. ఎవరితో చెప్పాడు? ఇస్సాకుతో చెప్పాడు. అంత లోపల ఏం జరిగింది? అయితే యాకోబు మోసము చేత ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళిపోయాడు. బ్లెస్ మీ ఈవెన్ మీ ఆల్సో ఓ మై ఫాదర్, ఏ మేరే పితా ముస్కో బి ఆశీర్వాద్ దే. అవును, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. దేవుడు మనం దీవించాల. క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ వ్యక్తులకు, పిల్లలకు మనం తలపెట్టిన కార్యాల్లో దేవుని ఆశీర్వాదం ఎంతో అవసరమైంది. 5వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఎవరిని ఆశీర్వదిస్తా అంట? నీతిమంతులను. అయితే ఎవరైతే నీతిగా జీవించేదానికి ప్రయాసపడతారో వాళ్ళని ఆశీర్వదిస్తా అంట. నీతిగా జీవన. హగ్గై గ్రంథములో 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గై అంటే ఉత్సవము, పండుగ అని అర్థం. అయితే కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లు అంటే అయితే అనేక ధాన్యాన్ని నిలువ చేసే బాగా. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే కొట్లలో ధాన్యమన్నీ లేకపోని, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోని, యెహోవా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే ఆశీర్వదించే దేవుడు కావాలి. అయితే ఏమి లేకపోయినా ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు మన కుటుంబాల్లో, మన పిల్లలతో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మన సమాజాల్లో ఆయన ఉండి మన ఆశీర్వదించుట ఎంతో అవసరమే. వింటున్న శ్రోత, నీకు ఈ ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని మీద సంపూర్ణంగా ఆనుకో. ప్రార్థన చేద్దాం. దయామయుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. వింటున్న వారందరూ మీ ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయమని, ఈ దినమంతటిలో కూడా మీ హస్తము వారికి తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.